నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వివిధ ప్రతిభావంతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఉన్నత విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో అర్హత లేని స్వచ్ఛందంగా పెన్షన్లు వదులుకోవాలని పిలుపునిచ్చారు. తప్పుడు ధృవ పత్రాలతో కొంతమంది దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందడం సరికాదన్నారు. ఇది వారికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఇలాంటి వాటిని గుర్తించి అర్హత లేని వారిని ఏరివేసి అర్హత ఉన్న వాళ్ళకి పింఛన్ ఇచ్చేలా గ్రామ సభలో కార్యాచరణ సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో 30 ఎకరాల్లో 200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి సవితతో పాటు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచామన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల 15,000 పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ అందకుండా ఉండడానికి వీల్లేదని చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగుల విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తప్పుడు ధృవపత్రాలతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అర్హులకు బాధితులకు పింఛన్ ఇవ్వాలి అనేది తమ విధానమని చెప్పారు. దాన్ని దుర్వినియోగం చేసి పెన్షన్లు పొందడం సరికాదన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష కొనసాగుతుంది. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. ఆ తరువాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మారెడ్డి ఎక్కడా కనిపించట్లేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తిరుమలను ఇష్టరాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తారని అన్నారు. సగటు హిందువుకు వేరే మతం వ్యక్తిపై ద్వేషం ఉండదని తెలిపారు. సాటి హిందువులు తోటి హిందువులను దూషించడం మంచిది కాదని సూచించారు. సనాతన ధర్మంపై పోరాటం చెయ్యగలిగితే తనను ఎవరు ఆపలేరని అన్నారు. ఈ నెల అన్ని మతాలను గౌరవించేది, ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అందరూ మాట్లాడాలి అని పిలుపునిచ్చారు. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిళ్ళు కట్టుకుంటాం, ఏం మాటలవి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతాం. ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మా వేదన ఉండదా? మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో
ఎయిదర్ మౌనం మంచిది, మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి, హై డ్రామా, రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది, అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయబ్, ఈరోజు దాకా లేడు ఆయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు, నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. అంతర వసతి క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వాలని లోకేష్ తెలిపారు. బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్ శిక్షణ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయ ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదని పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అధికారంలో లేకున్న 4.5 సంవత్సరాలు 27 సంక్షేమ పథకాలను మంత్రి నారా లోకేష్ అమలు చేశారని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెద్దవడ్లపూడి పంచాయతీ భవనంలో సంక్షోభంలోనూ సంక్షేమం, ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురిసినప్పుడు ఎలాంటి విపత్తులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కాలువ పూడికలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, గుర్రపు డెక్కలు, స్ట్రీట్ లైట్స్ టెండర్లు వేసేందుకు పిలుపునిచ్చారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు మెగా డిఎస్సి అమలు చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను
పునర్నిర్మాణం చేసేందుకు నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. మగ్గాల గుంటల్లో నీరు చేరి ఇబ్బందులకు గురవుతున్న చేనేతలకు 10 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు నారా లోకేష్ అందించారని చెప్పారు. రాష్ట్రంలో చేనేత అభివృద్ధి కొరకు జీఎస్టీ రద్దు చేస్తూ ముద్రా లోన్స్ 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచారని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ రద్దు చేసి రైతులకు ఎంతో మేలు చేశారని చెప్పారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాలపై ముద్రించిన జగన్ బొమ్మను తొలగించి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రను అమలు చేస్తున్నారని చెప్పారు. అరటి తోటల నరికి గంజాయి మాఫియాని ప్రోత్సహిస్తూ అక్రమ కేసులు బనాయించి అక్రమంగా కోట్ల రూపాయలు జగన్ సంపాదించి బెంగళూరులో విశ్రాంతి తీసుకున్నారని ఆరోపించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా అనేక కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వము భ్రష్టు పట్టించేసింది. అయినప్పటికీ ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపి నారా లోకేష్ గారు 27 సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాకుండా చేతి వృత్తుల వారికి అనేక రకాలుగా సహాయపడుతూ, విద్యపరంగా వైద్యపరంగా కూడా సహాయపడుతూ, వ్యక్తిగతంగా కూడా వాళ్ళను చూసిన ఈ నియోజకవర్గ ప్రజల్ని చూసిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా మరి ఈ 100 రోజుల లోపలే మరి విజయవాడకు పట్టిన గతి ఎప్పుడైనా మన వరదలు వచ్చినప్పుడు అలాగే ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందేమో మంగళగిరికి అని ముందుగానే ఊహించి ఇక్కడ కాలువల పూడికల దగ్గర నుంచి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రణాళికలు చేయటం దగ్గర నుంచి, గుర్రపు డెక్క తీసేయటం దగ్గర నుంచి, స్ట్రీట్ లైటింగ్ కోసమని టెండర్లు పిలిచేదానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా నియోజకవర్గానికి అప్పుడే ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ మొదలుపెట్టిన ఏకైక నాయకులు నారా లోకేష్ గారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రిగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తీసి అవతల పారేస్తే దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఉపాధ్యాయులకి మెగా డిఎస్సి ఏదైతే వారు పాదయాత్రలో ప్రామిస్ చేశారో అలా మెగా డిఎస్సి నోటిఫికేషన్ 16,000 మంది పైన మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రణాళికని నోటిఫికేషన్ ఇవ్వటమే కాకుండా ఐటీ మినిస్టర్గా XLRM అదేవిధంగా HCL సంస్థల్ని, పారిపోయిన సంస్థల్ని మళ్ళీ తీసుకొచ్చేదానికి అన్ని రకాలుగా శ్రమపడుతూ, ఇంకో పక్క పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఎక్కడైతే డయాలసిస్ సెంటర్ పెడతా అన్నారో బంగారుపాళ్యం చిత్తూరు జిల్లా, అవి కూడా మరి ఒక పక్క పాదయాత్ర హామీలు నెరవేరుస్తూ ఈరోజు అన్ని రకాలుగా ముందుకెళ్తున్న నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పులు చేసి అక్కడ వదిలిపెట్టేసినప్పటికీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా 65 లక్షల పైగా మందికి అందరికీ కూడా మొదటిసారి 7,000, తర్వాత నుంచి 4,000, దివ్యాంగులకి 6,000 చొప్పున అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఎంత తిప్పలు పడుతున్నారో, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఆ డబ్బులు ఎవరికి కూడా అంతు పట్టట్ల. ప్రజలు ఇబ్బంది పడకూడదు అనుకున్నారు, ఆ రకంగా మరి ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం కూడా జరిగింది. పాస్ పుస్తకాల్లో రాజముద్ర వేసే రకంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. చేనేతలకి GSTని ఎత్తివేయటం జరిగింది. ముద్రా లోన్స్ అది 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచడం జరిగింది. మొన్న ఇక్కడ వరదలు వచ్చినప్పుడు నారా లోకేష్ గారు చేనేత వాళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ గుంటల్లో నీళ్ళు వెళ్ళిపోతే మగ్గం గుంటలో నీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి పని ఉండదని ఒక్కొక్క ఇంటికి 50 కేజీలు బస్తా ఇవ్వడంతో పాటు ఉప్పు పప్పు అన్నీ కూడా 3 నెలలకి సరిపడా మరి ముందుగానే ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంతకుముందు నాయకులు ఎంతోమంది పనిచేశారు, ప్రజానాయకులు 2 కిలోలు ఇవ్వటం, 3 కిలోలు ఇవ్వటం, ఫోటోలు దిగడం ఇవి చేశారు. కనీసం
దానికోసం పనిచేశారు ఇంతకు ముందున్న వాళ్ళంతా. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్, నారా లోకేష్ గారు అది కరెక్ట్ కాదని ఏకంగా 50 కేజీల బస్తా ఒక్కొక్క ఇంటికి ఇచ్చారు అని అంటే వారి యొక్క ఆలోచన విధానం ప్రజల పట్ల, చేనేతల మీద ఆయనకున్న ప్రీతి ఎలా ఉందో అనేది మనకి అర్థమవుతూ ఉంది. ఇలాగ అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నందుకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు పెద్దవడ్లపూడి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అని 100 రోజుల కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించడం జరిగింది. దీనికి మన పెద్దలు ఎమ్మెల్సీ అనురాధ గారు, అలాగే పోతే శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా హాజరై, అధికారులు కూడా అందరూ హాజరయ్యారు. ఇలాంటి మంచి కార్యక్రమం మా వడ్లపూడిలో జరగడం ఎంతో శుభదాయం. ఎందుకంటే 100 రోజుల్లో అభివృద్ధి సంక్షేమం మన చంద్రబాబు గారు ప్రజలకి అందించడం జరిగింది. రావడంతోనే పింఛను 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నెల మరియు 3 నెలలకు కలిపి 7000 రూపాయలు 65 లక్షల మందికి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అలాగే రావడంతోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,425 పోస్టుల్ని భర్తీ చేయడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లు, గత ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటీన్ని మళ్ళీ తెరిచి పేద ప్రజలకి 5 రూపాయలకి అన్నం అందించడం జరుగుతుంది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 100 రోజుల్లోనే తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసిన పరిస్థితి. అయినా కూడా చంద్రబాబు గారు ఆయన యొక్క పనితనంతో, ఆయన యొక్క తెలివితేటలతో ఈ ప్రభుత్వాన్ని ఒక గాడిన పెట్టి తక్కువ రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నందుకు మా గ్రామం తరఫున, తెలుగు యువత తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా దేవినేని అవినాష్, తలసల రఘురాం విచారణకు పిలిపించామని ఎస్పీ కొల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. అరెస్ట్ అయిన నేతలను, అనుచరులను విచారించగా ఇరువురు పొంతనలేని సమాధానం ఇస్తున్నారని అన్నారు. 2021 తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలసల రఘురాం విచారణ నిమిత్తం మంగళగిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ కొల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాడికి పాల్పడ్డ వైసీపీ నేతలను విచారిస్తున్నట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా గతంలో ఇచ్చిన సమాచారానికి, ప్రస్తుతం అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు పొంతనలేని సమాచారాన్ని ఇచ్చారని అన్నారు. ఇప్పటి వరకు 27 మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసి విచారించినట్లు చెప్పారు. గతంలో వారు వాడిన సెల్ ఫోన్స్ ఆధారాలను అధికారులకు కోరగా మా వద్ద లేవని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. 19/10/2021 సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియం ప్రొటెక్షన్ ఉన్న 2 వ్యక్తులను వాళ్ళని పిలవటం జరిగింది. తలసల రఘురాం గారిని, దేవినేని అవినాష్ గారిని పిలవటం జరిగింది. దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్, దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ మీద వాళ్ళని పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది. ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని సమాచారం పొంతం లేని సమాచారం, తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ ఇదనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఆ సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఇది కానీ జరగటం లేదు. తర్వాత దానిలో భాగం ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది. దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతి ఇస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళు. ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిల దగ్గరగా మనం ఒక 28 మంది దాకా అరెస్ట్ చేశాము. ఆ 28 మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు. ఎక్కువగా ఎవరు దేవినేని అవినాష్ గారు అనుచరులు, అప్పిరెడ్డి గారు అనుచరులు, వీళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు
ఒక నిర్ధారణ అయ్యింది. వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళది చెప్పే సమాచారం కనీసం అసలు పొంతలేనిగా ఉంది. కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు. ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది. కానీ వీళ్ళు సహకరించడం అనేది వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో డ్వామా పీడీలు, జెడ్పీ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు, డిపిఓల బదిలీలు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడంపై హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. ఆ శాఖలో పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నేతలు కమిషనర్ కృష్ణ తేజను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఒక పైసా చేతులు మారకుండా, ఎమ్మెల్యే మంత్రుల సిఫారసులు లేకుండా పలువురు అధికారులు డ్వామా పీడీ, డిపిఓ, జెడ్పీ, సీఈఓ పోస్టులు పొందగలిగారని తెలిపారు. 40,000 మంది పైచిలుక ఉద్యోగులు, అధికారులు ఉన్న పెద్ద శాఖలో ఎలాంటి ప్రతికూల వార్తలు తావు లేకుండా బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని జేఏసీ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ అంటే అతిపెద్ద శాఖ. సుమారు 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ అంటేనే ప్రజాప్రతినిధులతోటి, ప్రజలతోటి మమేకమై ఉన్న శాఖ కాబట్టి సహజంగానే బదిలీల ప్రక్రియ అనేది ఎప్పుడు కూడా సంక్లిష్టంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా అందాక మా సహచరులు చెప్పినట్టుగా ఎప్పుడు ఏదో రూపంలో ఏదో చోట ప్రతికూల వార్తలు రావటం, అలాగే వివాదం కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ దఫా ప్రభుత్వం ఇచ్చిన బదిలీల ప్రక్రియలో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గారు చక్కగా ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ఎటువంటి సిఫార్సులకి తావు లేకుండా, ఎటువంటి సిఫార్సు లేఖలు అవసరం లేకుండా, అవినీతికి తావు లేకుండా చక్కగా సమర్థతకు పెద్దపీట వేస్తూ ఆ బదిలీలు అనేవి చేపట్టారు. ఇంకా మాకు ఒక ఫీల్డ్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరైతే మంచి పోస్టులు వస్తాయని కనీసం స్పృహ కూడా లేని వాళ్ళకి చక్కటి పోస్టులు వాళ్ళ సమర్థతని ప్రాతిపదిక తీసుకుని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు బదిలీలు చేపట్టడం అనేది నిజంగా శుభపరిణామం. అందుకనే ఈ రోజున మన గౌరవ కమిషనర్ గారికి, గౌరవ పంచాయతీ సెక్రటరీ గారికి, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన జేఏసీ మన పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం, ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు ఏమేం చేయాలి, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక ఉండాలి, పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను తయారు చేసి దాన్ని అమలు చేసి గ్రామాలు సత్వరం అభివృద్ధి అవడానికి కానీ, అలాగే స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు చేపట్టడానికి కానీ, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి కూడా ఆ రోజు గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో చర్చించి తీర్మానించడం జరిగింది. ఇది ఒక రికార్డుగా ఉంది. ఒకే రోజు గ్రామ సభల్లో జరిపి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపించడం అనేది ఒక గొప్ప విషయమైంది. దీనికి కూడా మా పంచాయతీ కమిషనర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉప ముఖ్యమంత్రులు కొండదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి నగలు బయటకు తీసుకువెళ్లి మళ్ళీ అదే రూపంలో తీసుకువచ్చారా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి. నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో బయటకు తీసుకువెళ్లిన శ్రీ వెంకటేశ్వర స్వామి నగలు అదే రూపంలో తిరిగి వచ్చాయా జగన్ రెడ్డి చెప్పాలి అంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. లక్షలాది సేవా టికెట్లు బ్లాక్లో అమ్ముకొని 100 కోట్లు దోచుకున్నారని, ఒక వైవి సుబ్బారెడ్డి 3,75,000 టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నాడని ఆరోపించారు. ఎంత ధైర్యం ఉంటే గోవిందనామాలు స్మరించవలసిన తిరుమలలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు జగన్నామ స్మరణ
చేస్తారని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను సమర్థిస్తూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి తిరుమల పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమాలు చేసిన సుబ్బారెడ్డి నీకు సూపర్ స్వామిలా కనబడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడుపులపాయలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు చేసే ప్రార్థనలు ప్రజలంతా చూశారని అన్నారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటికి రావాలి. నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలను ఒక్క పోలీస్ వెంకటేశ్వర స్వామి అప్పచెప్తే తాడేపల్లి కొంపకు ఎన్ని వేల కోట్లు కట్టారో బయటకు వస్తాయన్నారు. లండన్ మందులు సరిగ్గా వాడకపోవడం వల్ల జగన్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రధానికి రాసిన లేఖలో ఆవులను మేపకపోవడం వల్ల పరీక్షల్లో తేడాలు వచ్చాయంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని, దేశ ప్రధానికి రాసిన లేఖల్లో టెండర్లు ప్రక్రియ సక్రమంగా జరిగిందంటూ, తిరుమలలో ల్యాబ్ ఉందంటూ పచ్చి అబద్ధాలు చెప్పాడని అన్నారు. మాట్లాడుతున్నావు, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నావు, ఎన్ని అవస్థలు మాట్లాడుతున్నావు. చేయలేదా నువ్వు దోపిడీ, చేయలేదా నువ్వు దుర్మార్గాలు? వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నగలను కూడా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ నగల్ని అదే రూపంలో మీరు తీసుకొచ్చారా? వాటి మీద కూడా విచారణ జరగాలి. శ్రీవాణి ట్రస్ట్ ఎన్ని వేలకు మీరు డబ్బులు తీసుకున్నారు? ఒక్కో టికెట్కి ఎన్ని వందలలో రసీదు ఇచ్చారు? శ్రీవాణి ట్రస్ట్ డబ్బులకు లెక్కలు ఉన్నాయా? ఆ నిధులు ఎటు వెళ్ళాయి? ఈ వైవి సుబ్బారెడ్డి చేసిన దోపిడీ కదా. వైవి సుబ్బారెడ్డి భార్య గోవిందనామానం చేసిన తిరుమలలో జగన్ రెడ్డి భజన చేస్తుందా? ఎంత ధైర్యం! ఇడుగులబాయిలో సుబ్బారెడ్డి కుటుంబం అక్కడ ఏం చేస్తారు? ఇడుగులబాయిలో మనం చూడలేదా? సూపర్ స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ సూపర్ స్వామి? ఈ సిబిఐ, ఈడీ కేసులో ముద్దాయి సూపర్ స్వామి. నీకు ఈ సూపర్ స్వామి నువ్వు సర్టిఫికెట్ ఇస్తావా? ఈ సూపర్ స్వామి తాడేపల్లి కొంపలో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేస్తున్నాడు. టీటీడీ చైర్మన్గా ఉండి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని వందల కోట్ల దోపిడీ చేశారు. దగ్గర ఈ నెయ్యిలోనే 90 కోట్లు పైగా ఒక్కొక్క సంవత్సరానికి. 5 ఏళ్లలో ఒక్క నెయ్యి మీద 450 కోట్లు దోపిడీ చేస్తే దానికి సమాధానం లేదు జగన్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు కరుణాకర్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు ధర్మారెడ్డి దగ్గర. ఒకటే చెప్తా ఉన్నాను, సిట్ విచారణలో ఒక్క పోలీస్ వెంకటస్వామిని పెట్టండి. ఒక్క పోలీస్ వెంకటస్వామిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఒక్క పోలీస్ వెంకటస్వామికి అప్పచెప్తే 24 గంటల్లో నెయ్యి కుంభకోణంలో, నెయ్యి కల్తీ కుంభకోణంలో ఎన్ని వందల కోట్లు తాడేపల్లి కొంపలో ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. శ్రీవాణి ట్రస్ట్లో 3,75,000 టికెట్లు అమ్ముకుంటాడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి? ఇంకా సిగ్గు లేకుండా నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్తావా? ఇవాళ పొన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నాడంటే రాగిలో బంగారం కలుపుతారా? వరద బాధితుల నమోదులో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బాధితులు అందరి పేర్లు నమోదు చేయాలన్నారు. పేర్లు నమోదు గడువు పెంచి తక్షణమే ఆర్థిక సహాయం అందించాలన్నారు. బొడమేరు, కృష్ణానది వరదలతో విజయవాడ నగరం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, 23 రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు సహాయం చేయలేదన్నారు. పేర్లు నమోదు అయ్యాయా లేదా తెలియక కొందరు పేర్లు నమోదు కాని వారు ఎందుకు నమోదు కాలేదో తెలియక ఆందోళన పడుతున్నారు. వరద బాధితుల్ని నమోదు చేయటంలో, వారికి సహాయం అందించడంలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బుడమేరు, కృష్ణానది వరద ప్రాంతాల, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మా పేర్లు నమోదు చేయలేదు, లేదు అసలు మా ఇళ్లకే రాలేదు అధికారులు అనే పద్ధతిలో ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం 2 రోజులు సమయం ఇచ్చి మేము అందరి పేర్లు నమోదు చేస్తామని చెప్పారు, కానీ గందరగోళం మాత్రం పోలేదు. సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడుతూ ఉన్నారు, వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు.
మరి వీటిల్ని సరైన రీతిలో పరిష్కరించి అందరి పేర్లు సక్రమంగా నమోదు చేసి ప్రతి ఒక్కరికి బాధ్యతలందరికీ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు ఈ సహాయాన్ని 50,000 రూపాయలకి కనీసంగా పెంచాలి. మరోవైపున ఈ బాధితుల పేర్లు విషయంలో మ్యాపింగ్ జరగలేదనో, ఆధార్ కార్డు లేదనో, లేకపోతే రకరకాల పేర్లతో కుంటి సాకులు చెప్తా ఉన్నారు. మరి దీన్ని ప్రజాప్రతినిధులు, అటు తెలుగుదేశం బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు చొరవ తీసుకుని పరిష్కారం చేయాలి. మరి దీని మీద విద్యాధరపురంలో జనమందరూ వారి పేర్లు ఆ ఏరియా నమోదు చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం, మరి చల్లాచెదురు చేయటం ఇది పరిష్కారం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి సమస్యలు రాకుండా ఇప్పటికే 23 రోజులు గడిచిపోయింది వరదొచ్చి, వారికి ఎటువంటి సహాయం అందలేదు, వారు సర్వస్వం కోల్పోయి ఉన్నారు. వారి ఏళ్ల సానుకూలంగా సానుభూతితో పరిశీలన చేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టే పద్ధతులను వాళ్ళ మీద చర్చల ద్వారా కాకుండా గందరగోళం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పద్ధతులను విడనాడి సరైన రీతిలో పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ ప్రతిభావంతుల సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలోని అర్హులందరికీ పింఛన్ అందాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఉన్నత విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష. రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.